కాంగ్రెస్ పార్టీ బీసీల్ని టార్గెట్ చేస్తుందా? ఇప్పుడు ఇదే అనుమానం తెలంగాణ ప్రజలకు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, షోకాజ్ నోటీసులు ఎవరెవరికి ఇస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తే గతంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చిర్రు, మనం చూసినాం. దాని తర్వాత ఆయనని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిర్రు. దాని తర్వాత ఇంకొక పార్టీలో ఉన్న బీసీ నేతకి కూడా నోటీసులు ఇచ్చిర్రట. ఇవాళ కొత్తగా సునీతారావుకి షోకాజ్ నోటీసులు ఇచ్చిర్రు. ఎందుకంటే ఆమె 2 రోజుల కిందట వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు మహిళలకు అన్యాయం జరుగుతుంది అని ఆమె అక్కడ ధర్నా చేసిర్రు కదా. మహిళా కాంగ్రెస్ నాయకులను తీసుకొని పోయి గాంధీ భవన్లో ధర్నా చేసిర్రు. అయితే ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టే, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అని ఆమెకు నోటీసులు ఇచ్చిరట. అయితే దీంట్లోనే ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే గతంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలాగా పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి కావచ్చు, అంతకుముందు చిన్నారెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇట్లా చాలామంది రెడ్డిల పేర్లు ఇంకా వేరే వేరే నాయకుల పేర్లు చెప్తూ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు ఏం కాదు, కానీ బీసీ నాయకులు మాట్లాడినప్పుడు మాత్రమే ఎందుకు పార్టీ నోటీసులు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీలో టార్గెట్ బీసీ నడుస్తుంది అనేది ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుకుంటున్నారు.